దేశవ్యాప్తంగా జరిగిన మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ పేపర్ లీకేజీపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతో సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసిన అధికారులు నీట్పై వస్తున్న ఆరోపణలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నారు. బీహార్లో జరిగిన పేపర్ లీక్ తో పాటు గ్రేస్ మార్కులపై కూడా దర్యాప్తు చేయనుంది సీబీఐ. దేశవ్యాప్తంగా జరిగిన మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ పేపర్ లీకేజీపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతో సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసిన అధికారులు నీట్పై వస్తున్న ఆరోపణలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నారు. బీహార్లో జరిగిన పేపర్ లీక్ తో పాటు గ్రేస్ మార్కులపైన దర్యాప్తు చేయనున్నారు. రైట్, నీట్ పేపర్ లీక్ పై కేసు నమోదు చేసింది సీబీఐ, దర్యాప్తు చేయబోతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి, మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, అయితే నీట్ వ్యవహారం సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సిబిఐని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని చెప్పి కేంద్రం మాట సిబిఐ అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిబిఐ ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే నీటి వ్యవహారం పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. అయితే దీంట్లో నీటిలో జరిగిన అక్రమాలు అవకతవకలు కావచ్చు, లేకుంటే గ్రేస్ మార్కుల వ్యవహారం కావచ్చు, దీంతో పాటుగా బీహార్ లో జరిగిన ఏదైతే పేపర్ లీక్ కావచ్చు, వీటన్నిటి మీద సమగ్ర దర్యాప్తు చేయబోతుంది. అంతేకాకుండా కొన్ని చోట్ల ప్రధానంగా పేపర్ లీక్ అయిందని చెప్పి ప్రధాన ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని చోట్ల అక్రమాలు జరిగాయని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని చోట్ల బీహార్ రాష్ట్రంలో ఏకంగా పేపర్ ని ముందు రోజు బయటికి తీసుకొచ్చి అక్కడ అమ్ముకున్నారని చెప్పి ఆరోపణలు వచ్చాయి. అయితే వీటన్నిటి మీద కూడా సమగ్ర దర్యాప్తున్నట్టు సిబిఐ అధికారులు చేయబోతుంది. ఈ నేపథ్యంలోనే సిబిఐ అధికారులు కొద్దిసేపటి క్రితమే కేసు నమోదు చేశారు. దీనిపైన సమగ్రంగా విచారణ చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఓకే రమేష్ వైట్ల. దేశవ్యాప్తంగా జరిగిన మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ పేపర్ లీకేజీపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతో సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసిన అధికారులు నీట్పై వస్తున్న ఆరోపణలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నారు. బీహార్లో జరిగిన పేపర్ లీక్ తో పాటు గ్రేస్ మార్కులపై కూడా దర్యాప్తు చేయనున్నారు.